గ్రామీణ అభివృద్ధి మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మంచి ప్రయత్నాలు చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చేందుకు పెద్ద కృషి చేస్తున్నారు. ప్రజాసేవకు ఆయన చూపించే అంకితభావం కారణంగా రోడ్డు అభివృద్ధి, విద్యా సంస్కరణలు మరియు ఏజెన్సీ, ఆదివాసీ సమాజాలకు ఉపయోగపడే కార్యక్రమాలను ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. అన్ని వర్గాలకు సమాన అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి ఆయనకు విస్తృత ప్రశంసలు తెచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల జీవన స్థితిని మెరుగుపరచడంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న మరో ప్రధాన పథకం అమృతధార ప్రాజెక్టు. ఇది గ్రామీణ ప్రాంతాలలో నీటి కొరతను పరిష్కరించడమే లక్ష్యంగా రూపొందించబడింది. జల జీవన మిషన్ ద్వారా అమలు చేయబడుతున్న ఈ ప్రాజెక్టు దూర ప్రాంతాలలో ప్రతి ఇంటికి పరిశుభ్రమైన మంచినీళ్లు అందించేందుకు దృష్టి పెట్టింది. లక్షలాది ప్రజల జీవితాలను మార్చే అవకాశాన్ని కల్పిస్తోంది. అమృతధార ప్రాజెక్టు గ్రామీణ ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త మార్గం చూపిస్తోంది. అనేక గ్రామాల్లో నీటి సరఫరా లేకపోవడంతో మహిళలు మరియు పిల్లలు పెద్ద నడకలు వేసి నీళ్లు తీసుకోవలసి వస్తోంది లేదా అవిశ్వసనీయ వనరులపై ఆధారపడవలసి వస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రతి ఇంటికి శుద్ధమైన నీటిని అందించడం ద్వారా గ్రామీణ కుటుంబాలపై ఉన్న భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ప్రయోజనం పబ్లిక్ హెల్త్ పై ఉన్న దాని ప్రభావం. కలుషిత నీరు కారణంగా వచ్చే వ్యాధులు, విరామం, టైఫాయిడ్, కాలరా వంటి వాటి ప్రమాదం తగ్గిపోతుంది. అమృతధార ప్రాజెక్టు ద్వారా శుభ్రమైన మంచినీళ్లు అందించడం గ్రామీణ ప్రజల ఆరోగ్యం మెరుగుపర్చే దిశగా కీలకమైనది. అంతేకాక ఈ ప్రాజెక్టు మహిళలు మరియు పిల్లలకు సమయాన్ని మరియు శ్రమను ఆదా చేస్తుంది. వారు సాధారణంగా నీళ్లను తీసుకొచ్చే బాధను భరిస్తున్నారు. ఈ సమయం ఇప్పుడు విద్య, ఉపాధి మరియు ఇతర పనుల కోసం ఉపయోగించవచ్చు. ఇది గ్రామీణ సమాజాలను శక్తివంతం చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును సమర్థంగా అమలు చేయడంలో పారదర్శకతను, సమర్థతను చాలా ప్రాముఖ్యంగా ఉంచారు. గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలను సక్రమంగా అమలు చేయలేదని ఆయన విమర్శించారు మరియు ప్రతి రూపాయి సమర్థవంతంగా వినియోగించాలని ప్రతిజ్ఞ చేశారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం కేంద్రం నుండి 70,000 కోట్ల అంగీకారం పొందినప్పుడు జల జీవన మిషన్ యొక్క అమలును వేగంగా చేపట్టారు. నీటి కొరతను పరిష్కరించడమే కాకుండా అమృతధార ప్రాజెక్టు గ్రామీణ అభివృద్ధి లక్ష్యాలతో కూడి ఉంటుంది. నీటి సరఫరా మెరుగుపడడం ద్వారా శానిటేషన్ మరియు ఆరోగ్యం మెరుగుపడతాయి. వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది మరియు గ్రామాల్లో జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇది వ్యవసాయం మరియు పశుపాలనకు కూడా మద్దతు ఇస్తుంది. ఇవి గ్రామీణ సమాజాలకు కీలకమైనవి. ప్రాజెక్టు ప్రారంభంలో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఇంజనీరింగ్ చీఫ్ సంజీవ్ రెడ్డి మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వారి సమ్మిళిత కృషి ఈ ప్రాజెక్టును విజయవంతంగా మలచేందుకు ఎంతో సహాయపడింది. పవన్ కళ్యాణ్ యొక్క దూరదృష్టి నాయకత్వం మరియు ప్రజా కేంద్రీకృత విధానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తున్నాయి. రోడ్లు, పాఠశాలలు, నీటి సరఫరా మరియు శానిటేషన్ వంటి అంశాలపై ఆయన చేపట్టిన పథకాలు గ్రామీణ, నగర విభాగం మధ్య సమగ్ర అభివృద్ధి తీసుకురావడంలో సహాయపడుతున్నాయి. అమృతధార ప్రాజెక్టు ఆయన రాష్ట్రంలోని అతి తక్కువ సేవల పొందిన సమాజాల సంక్షేమానికి అంకితమైన సజీవ ఉదాహరణ. ఇది సమానమైన భవిష్యత్తు కోసం దారిచూపుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.